సుమన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రమేష్. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మ్యూజిక్ టీచ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ కీబోర్డ్ బేసిక్స్. సో హౌ టు స్టార్ట్ బేసిక్స్ ఇన్ కీబోర్డ్. వేరే ఇన్స్ట్రుమెంట్లో ఉన్నట్టుగా కీబోర్డ్లో కూడా 7 నోట్స్, 7 మెయిన్ నోట్స్, 5 స్మాల్ నోట్స్, మొత్తం 12 హాఫ్ నోట్స్ ఉంటాయి కీబోర్డ్లో. సో కీబోర్డ్, పియానో, అకార్డియన్, గిటార్ వీటిలో కామన్గా ఉండేవి ఈ 5 బ్లాక్ నోట్స్, 7 వైట్ నోట్స్. టోటల్ 12 హాఫ్ నోట్స్ ఉంటుంది. సరిగ్గా 10 నిమిషాలుగానే వెస్టర్న్లో ABCDEFG ఉంటుంది. A to G ఫస్ట్ 7 ఆల్ఫాబెట్ ఉంటుంది. దీస్ ఆర్ నేమ్ ఇంటూ ABCDEFG. సో హౌ టు ఐడెంటిఫై దిస్ ABCDEFG? ద నోట్ బిట్వీన్ 2 black is D every time. సో వెన్ ఇట్ ఈస్ D, ద నోట్ బిఫోర్ D is C. సికి ముందు B ఉంటుంది, Bకి ముందు A ఉంటుంది. సో యూజువల్గా మ్యూజిక్ అనేది Cతో స్టార్ట్ చేస్తుంటాము. C నుంచి అంటే కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు C అనేది మిడిల్ పిచ్ ఉంటుంది. సో మిడిల్ పిచ్ స్టార్ట్ చేస్తాము. బేసిక్ వచ్చేసి యూజువల్గా రైట్ హ్యాండ్తో స్టార్ట్ చేస్తుంటాము. సో ఒక అడ్వాన్స్డ్ ప్లే చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేస్తుంటాము. సో రైట్ హ్యాండ్తో చూపిస్తాను. సో రైట్ థమ్ ఆన్ C, దెన్ థమ్ ఆన్ F. Same in descending. సో ఇవి 7 నోట్స్. సో మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు యూజువల్గా 7 నోట్స్ యూజ్ అవుతుంటాయి అనమాట. వీటితో పాటు 5 స్మాల్ నోట్స్ యూజ్ అవుతుంటాయి. సో డిపెండ్ ఆన్ ద స్కేల్. ఇప్పుడు రాగాస్ ఎలాగో స్కేల్స్ అలాగ ఉంటాయి అనమాట. దాన్ని రిపీటెడ్గా ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే కాన్స్టాంట్గా అదే సౌండ్ వినిపిస్తున్నప్పుడు ఏంటంటే ఆ సౌండ్ రిపీటెడ్గా విని ఆ సౌండ్ గుర్తుండిపోతుంది. సో C ఎక్కడ ప్లే అవుతుంది, D ఎక్కడ ప్లే అవుతుంది, E ఎక్కడ ప్లే అవుతుంది అనేది. సో రిపీటెడ్గా ప్లే చేసి సో అది మెమరైజ్ అయిపోతుంది సౌండ్. సో మిడిల్ యాక్టివ్లో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఈజీగా మ్యాచ్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో ఇక్కడ పాడడం కొంచెం కష్టం అవుతుంది, ఇక్కడ పాడడం కష్టం అవుతుంది. సో మిడిల్ యాక్టివ్ అనేది కన్వీనియంట్ బిగినర్స్కి. సో ఇలాంటి స్మాల్ రైమ్స్ని సింగిల్ నోట్స్ ప్లే చేయడం అనేది బిగినర్స్కి చాలా ఈజీ అవుతుంటుంది. సో వీ స్టార్ట్ విత్ వెరీ సింపుల్ నోట్స్, లైక్ 2 నోట్స్తో రైము, 3 నోట్స్ తోటి 4 నోట్స్, 5 నోట్స్ బేసిక్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం అడ్వాన్స్గా ప్లే చేసినప్పుడు వీటితో పాటు ఇది మెలోడిక్ లైన్ రైట్ హ్యాండ్. సో దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ అకాంపనీమెంట్ ప్లే చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటాము, విచ్ ఆర్ కాల్డ్ కార్డ్స్. మ్యూజిక్ నేర్చుకోవడానికి ఏజ్తో సంబంధం ఏమి ఉండదు. 4 years 5 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. హూ కెన్ రీడ్ ద ఆల్ఫాబెట్ రీడ్ చేయగలిగితే మ్యూజిక్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఏజ్ లిమిట్ ఏమి ఉండదు తనకి. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రాక్టీస్ చేయగలిగితే ఎవరు ఏజ్ వాళ్ళని నేర్చుకోవచ్చు అనమాట. అందరికీ అర్థమవుతుంది. కీబోర్డ్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యే ఇదనమాట. సో ఈ నోట్స్ ఐడెంటిఫై చేయడము, బేసిక్ రైమ్స్ ప్లే చేయడం అనేది కపుల్ ఆఫ్ వీక్స్ టైం పడుతుంది. బేసిక్ వచ్చేసి సింగిల్ నోట్స్ ప్లే చేయడం ఉంటుంది, రిథమిక్గా ప్లే చేయడం ఉంటుంది. ఫస్ట్ ఫింగర్స్ కరెక్ట్గా ప్లే చేయడము, ఇది కొంచెం టైం పడుతుంటుంది. సో ఇట్ టేక్స్ 1 to 2 months టైం. అది రిథమిక్గా ప్లే చేయడానికి సో డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాక్టీస్. 6 months టైం పట్టచ్చు, 1 year టైం పట్టచ్చు. సో మోర్ ప్రాక్టీస్, మోర్ క్వాలిటీ ఇన్ ప్లేయింగ్. ఇండియన్ మ్యూజిక్లో రాగాస్ ఎలాగో దీనిలో స్కేల్స్ అలా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసింది C స్కేల్. ఇది C స్కేల్. సో మెయిన్ స్కేల్స్ మేజర్స్ అండ్ మైనర్స్ ఉంటుంది. బేసిక్ అనేది మేజర్తో స్టార్ట్ అవుతుంది. కొన్ని నోట్స్ చేంజ్ అయినప్పుడు మైనర్గా ప్లే అవుతుంటుంది. సో ఇప్పుడు రాగాస్తో కంపేర్ చేస్తే వెస్టర్న్లో చాలా ఫ్యూ స్కేల్స్ ఉంటుంది, మేజర్స్ అండ్ మైనర్స్. సో మేజర్తోనే బేసిక్ చాలా వరకు మేజర్తోనే ఉంటుంది. వెన్ దే వాంట్ టు ప్లే లైట్ మ్యూజిక్, ఇంకా డిఫరెంట్ జనర్స్ ప్లే చేయకుండా మైనర్ స్కేల్లో సాంగ్స్ ప్లే చేయొచ్చు. కీ అనేది ఒక సింగిల్ పిచ్ నోట్. దీస్ ఆర్ కాల్డ్ కీస్. సో సింగిల్ పిచ్. సో సింగిల్ పిక్చర్స్ని కనెక్టెడ్గా ఒక వర్డ్ లాగా ఫామ్ చేసి దాన్ని సెంటెన్స్ లాగా ప్లే చేసి ఒక పారాగ్రాఫ్ లాగా ప్లే చేసినప్పుడు ఒక రైమ్ ప్లే చేసాం అనమాట. అంటే ఒక సాంగ్ లాగా ప్లే అవుతుంది అనమాట ఇవి. సో దీస్ ఆర్ కీస్. వీటిని నోట్స్ అంటాము, అంటే ఒక సింగిల్ పిచ్. స్కేల్ ఐడెంటిఫై చేయడము, అంటే మ్యూజిక్ ఓన్గా ప్లే చేయడము,
డిపెండింగ్ ఆన్ హీరింగ్. సో ఎంత జాగ్రత్తగా విని ప్లే చేస్తుంటారో, ప్లే చేయడం కంటే కూడా వినటం ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినే వాళ్ళు ఏంటంటే తొందరగా స్కేల్ వర్క్ చేసినప్పుడు అర్థమైపోతుంది. ఏదైనా సాంగ్ విన్నప్పుడు, మ్యూజిక్ని విన్నప్పుడు ఓన్ కానీ ట్రై చేస్తుంటారు. ఇప్పుడు 3 నోట్సే తీసుకుంటే ఫస్ట్ 3 నోట్స్లో చాలా ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు బిలీవర్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను, బిలీవర్ ఇమేజిన్ డ్రాగన్స్. సో ప్లే చేసిన తర్వాత అది ఎలా ప్లే చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్లే చేసిన జీ మైనర్ స్కేల్లో. ఇప్పుడు మేజర్ స్కేల్ ఎలాగో మైనర్ స్కేల్ ఎలా ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటుంది, మేజర్ స్కేల్, మైనర్ స్కేల్. రాగాస్తో కంపేర్ చేస్తే స్కేల్స్ 2 మెయిన్ స్కేల్స్ ఉంటుంది, మేజర్ అండ్ మైనర్. సో ఇప్పుడు ప్లే చేసిన మైనర్ స్కేలు. సో ఏదైనా సాంగ్ ప్లే చేయడానికి ముందు దాని రిలేటెడ్ స్కేల్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. సో ఆ నోట్స్ కొంచెం ఫెమిలియర్గా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తాము. ఇది జీ మైనర్ స్కేల్లో ఉంటుంది. సో విచ్ ఈజ్ G to G 8 నోట్స్ ప్లే చేస్తాము. సో దీంతో పాటు లెఫ్ట్ హ్యాండ్ సెక్షన్ ఉంటుంది, వీటి కార్డ్స్ అంటాము. సో రైట్ హ్యాండ్ అనేది మెలోడిక్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి అకాంపనిమెంట్గా లెఫ్ట్ హ్యాండ్ సెక్షన్ కార్డ్స్ ప్లే అవుతుంటుంది. సో దీంట్లో ప్లే చేసినప్పుడు జీ మైనర్ కార్డు, ఏ షార్ప్ కార్డు, సి మైనర్ కార్డు, ఎఫ్ కార్డు, 4 కార్డ్స్ ప్లే ఇది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. రైట్ హ్యాండ్ వచ్చేసి డి నుంచి నెక్స్ట్ జీ వరకు 1.5 ఆక్టేవ్ ప్లే అవుతుంటుంది ఈ స్కేల్ మొత్తం. సో యూజువల్గా మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ప్లే చేస్తుంటాము, మేజర్స్ అండ్ మైనర్స్. మేజర్ స్కేల్లో సాంగ్స్ వచ్చేసి కొంచెం బ్రైట్ మోడ్లో ఉంటుంది, అంటే కొంచెం హ్యాపీగా కొంచెం బ్రైట్ మోడ్లో ఉంటుంది. మైనర్ రిలేటెడ్ సాంగ్స్ వచ్చేసరికి కొంచెం డల్గా ఉండే సాంగ్స్ ఉంటుంది. సో యూజువల్గా ఈ ఫిల్మీ మ్యూజిక్లో ఉండేవి ఈ మేజర్స్ కంటే కూడా మైనర్ సాంగ్స్ ఎక్కువ యూజ్ అవుతుంటాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 ఒకటి మేజర్ ఉందంటే 4 మైనర్ సాంగ్స్ ఉంటుండేవి. సో నాట్ ఓన్లీ డల్ అంటే నాట్ ఓన్లీ సాడ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ కానీ డ్యూయట్స్ కానీ యూజువల్గా ఎక్కువ ఉండేది మైనర్ సాంగ్స్ కానీ ఉంటుంది. సో నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మేజర్ సాంగ్ ఒక ఎగ్జాంపుల్, మైనర్ సాంగ్ ఒక ఎగ్జాంపుల్. సో దిస్ మైనర్ స్కేల్. సో కంపేర్ విత్ మేజర్ ఇది కొంచెం డల్గా ఉంటుంది, సాంగ్ కొంచెం సాడ్గా డల్గా ఉంటుంది. సో సాంగ్ విన్నప్పుడు కొంచెం డల్గా ఉందంటే ఆ మోడు అది మోస్ట్ ఆఫ్ మైనర్ స్కేలే ఉంటుంది అనమాట. ఇది ఇంకా మేజర్కి వచ్చేసరికి కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్స్ ప్లే చేసే రైమ్స్ కానీ ఈ చిన్న చిన్న సాంగ్స్ అన్నీ మేజర్స్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక సాంగ్, మేజర్ సాంగ్. సో రెండుకి డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం స్వింగ్ మోడ్లో ఉంటుంది, హ్యాపీ మోడ్లో ఉంటుంది మేజర్ సాంగ్. మైనర్ సాంగ్ కొంచెం డల్ మోడ్లో ఉంటుంది.